పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక ప్రశాంత్ నగర్ హనుమాన్ దేవాలయంలో తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ధూపదీప నైవేద్య అర్చకులకు అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా రావాల్సిన ఫలాలను అందించడం కొరకు ఒక బ్రోచర్ విడుదల చేయడం ఎంతో సంతోషం. రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శైలజా రామన్ ధూపదీప నైవేద్య అర్చకులకు మేలు చేసే విధంగా వారు తీసుకున్న నిర్ణయాలకు ఆనందపడుతూ వారికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్రంలోని 6,500 మంది అర్చకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగుండాలని, వారి గోత్రనామాలతో అర్చనలు, అభిషేకాలు చేయడం జరుగుతోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుండాలని అర్చక లోకం కోరుకుంటుందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణంలో ఉన్నటువంటి ధూపదీప అర్చకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దలు రేవంత్ రెడ్డి గారు ధూపదీప నైవేద్య అర్చకులందరినీ కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి, అలాగే అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఆమోదిస్తాం తెలిపి ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 6,500 మంది సుమారుగా అర్చకులు ఉన్నారు. అట్లాంటి అర్చకులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో మేలు చేసిన వారైనరు. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు కూడా అర్చకులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వారు మేనిఫెస్టోలో మేము గౌరవ మేనిఫెస్టో కమిటీ మెంబరు చైర్మన్ గారు శ్రీధర్బాబు గారికి వెళ్ళేసి మా సంఘం తరఫున ఒక లేఖ ఇవ్వగానే తప్పకుండా 16,000 రూపాయలు జీతం చేస్తామని వారు ఆమోదం తెలిపారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా యొక్క అర్చకులను గుర్తించి 16,000 రూపాయలు జీతం చేయాలి. అలాగే మేము అందరం కోరుకునేది ఒకటే, మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పే స్కేల్ కూడా ఇవ్వాలని చెప్పేసి మన రేవంత్ అన్నకు మేము అందరం కూడా అర్చకులందరం కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పటి నుంచి నేటి నుంచి కూడా ప్రతి దేవాలయంలో ధూపదీప అర్చకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు, తర్వాత కొండా సురేఖ గారు వీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి, శైలజ రామన్ గారు వీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అందరం కూడా రుణపడి ఉంటాం. తర్వాత ప్రభుత్వాన్ని మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మేము ఎప్పటికీ మీకు అండదండలుగా ఉంటాం. ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన ఉండడం మాకెంతో ఆనందాలు ఇస్తూ కోరుకుంటూ, నా పేరు నిట్టూరు సతీష్ శర్మ, తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరు సతీష్ శర్మ, ఉపాధ్యక్షులు కాండూరి దామోదరాచార్యులు, జిల్లా ఉపాధ్యక్షులు వేటూరి శ్రవణ్ కుమార్, ఆచార్యులు, జిల్లా ముఖ్య నాయకులు రుద్రపట్ల సత్యనారాయణ శర్మ, వివిధ మండలాల అధ్యక్షులు, అర్చకులు పాల్గొన్నారు. జై అర్చక, జై అర్చక, జై అర్చక, జై అర్చక, జై అర్చక, జై అర్చక.